అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. మన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. కాలపురుషుని 9వ రాశి అయిన ధనస్సు రాశి వారి వార ఫలాలు ఈరోజు మనం సవివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ వారం అనగా 2026 మార్చి 2వ తేదీ సోమవారం నుండి మార్చి 8వ తేదీ ఆదివారం వరకు ధనస్సు రాశిలో జన్మించిన వారికి గ్రహస్థితిగతులు ఎలా అనుకూలిస్తున్నాయి, ఏ రంగాల్లో మీరు విజయాలు సాధించబోతున్నారో ఇప్పుడు చూద్దాం. నవగ్రహాలలో అత్యంత శుభగ్రహమైన బృహస్పతి, గురువు ఆధిపత్యం వహించే ధనస్సు రాశివారు స్వతహాగా చాలా నిజాయితీపరులు, ధర్మబద్ధంగా నడుచుకునేవారు. మీకు జ్ఞానార్జన పట్ల ఉన్న ఆసక్తి, సకారాత్మక దృక్పథం, పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. ఈ వారం గ్రహాల అనుకూలత మీకొక స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తద్వారా మీరు ఏ పని చేసినా అందులో ఒక ప్రశాంతత, పరిపూర్ణత కనిపిస్తాయి. మీ ఆలోచనలు ఉన్నతంగా ఉండి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ముందుగా వృత్తి, వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. ధనస్సు రాశి వారికి ఈ వారం వృత్తిపరంగా చాలా అద్భుతమైన సమయం. మీ పని ప్రదేశంలో మీ నిజాయితీకి, కష్టపడే తత్వానికి పై అధికారుల నుండి తగిన ప్రశంసలు దక్కుతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు లేదా బాధ్యతల పెంపు వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి, కన్సల్టెంట్స్కి, న్యాయవాదులకు మరియు సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఈ వారం విశేషమైన గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే పనులు నలుగురికి స్ఫూర్తినిస్తాయి. వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. నైతిక విలువలతో మీరు చేసే వ్యాపారం మరింతమంది కస్టమర్లను ఆకర్షిస్తుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విద్య, ప్రయాణాలు, ప్రచురణలు అంటే పబ్లిషింగ్ మరియు ఆధ్యాత్మిక సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ఈ వారం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇక ఆర్థికపరమైన విషయాలకు వస్తే, గురుగ్రహ అనుగ్రహం వల్ల ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా స్థిరత్వం లభిస్తుంది. ధనాదాయం సాఫీగా సాగుతుంది. గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం ధనరూపంలో మీ చేతికి అందుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఒక క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళికను మీరు అమలు చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఈ వారం అనుకూలమైన సమయం. అలాగే మీ సంపాదనలో కొంత భాగాన్ని దానధర్మాలకు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెచ్చించడం వల్ల మీ మానసిక తృప్తి రెట్టింపవుతుంది. మీ అవసరాలకు ఏ లోటూ లేకుండా ధనం సమకూరుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఈ వారం మీరు చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. గురుబలం వల్ల మీలో రోగనిరోధక శక్తి చాలా బాగుంటుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా ఈ వారం మీ సొంతం. అయితే ధనస్సు రాశివారు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి, చురుకుగా ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి కాస్త సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోండి. సాత్వికమైన ఆహారం, తాజా పండ్లు తీసుకోవడం మంచిది. ఉదయం పూట కొంత సమయం నడక లేదా చిన్నపాటి వ్యాయామాలు, యోగా కోసం కేటాయించండి. ముఖ్యంగా ప్రాణాయామం చేయడం వల్ల మీ మనస్సు మరింత నిర్మలంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉంటాయి. కుటుంబ విషయాలకు వస్తే ఈ వారం మీ ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర గౌరవం, అవగాహన పెరుగుతాయి. పెద్దల ఆశీస్సులు మీకు రక్షగా నిలుస్తాయి. వారి సలహాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. పిల్లల చదువులు, వారి ప్రవర్తన మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం పవిత్రంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రం సందర్శించడం లేదా ఇంట్లో ఒక చిన్న పూజా కార్యక్రమం నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వారం మీ స్నేహితులతో గడిపే సమయం మీకు మంచి ఉల్లాసాన్నిస్తుంది. ధనస్సు రాశివారు ఈ వారం గ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఒక చిన్నపాటి ఆధ్యాత్మిక సాధన చేస్తే సరిపోతుంది. ధనస్సు రాశి అధిపతి గురువు కాబట్టి గురువారం నాడు శ్రీ దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాని దర్శించడం చాలా మంచిది. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మీలో జ్ఞానం, మానసిక ప్రశాంతత మరింత పెరుగుతాయి. గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా ఎవరైనా పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం వంటివి చేస్తే సకల శుభాలు చేకూరుతాయి.
ఈ వారమంతా మీకు ప్రశాంతంగా, ధర్మబద్ధంగా, అద్భుతమైన విజయాలతో సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ భగవంతుని కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు రాశిఫలాల విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.